నాంపల్లి మచ్చా ఫర్నిచర్ షాప్లో దాదాపు 12:30 గంటలో ఈ ఫైర్ ఇన్సిడెంట్ కావడం జరిగింది. ఇది సెల్లర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ మన ఇన్ఫర్మేషన్ వస్తే మనము మన డీజీ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాను, అట్లానే మన అడిషనల్ సిపి తఫ్సీరు, మన డీసీపీ, అట్లానే మొత్తం హైడ్రా ఆఫీషియల్స్, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, అట్లానే ఎమ్మెల్సీ కొల్మూరి వెంకట్రావు గారు అందరూ కూడా ఇక్కడ వచ్చి మనం ఇది పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఫైర్ దాదాపు కంట్రోల్ కావడం జరిగింది, కానీ బట్ కింద సెల్లర్లో దాదాపు 3-4 ఉన్నారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళని మనము అక్కడి నుంచి రెస్క్యూ చేయడానికి మా టీం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫైర్ ఇంజిన్స్ ప్లస్ అదేవిధంగా మన జేసీబీస్, మన ఫైర్ సిబ్బంది కూడా రోబో ద్వారా కూడా లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇంకా 2-3 గంటలు పడే అవకాశం ఎక్కువ ఉంది. లేదు, లోపల వెళ్ళడానికి ప్రయత్నం అయితలేదు, చాలా పొగ ఉంది. సో అట్లా ఫోన్ మాత్రం రింగ్ అవుతుంది, మనం ట్రై చేశాను. సో ఆ పొగ ఉండడం వల్ల లోపల అవునవును ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మనం కూడా హైడ్రా ఆఫీషియల్స్, మనము ఫైర్, జిహెచ్ఎంసీ అందరూ కలిసి ఒక ఆడిట్ చేసి మనము ఏమేమి రెక్టిఫై మెజర్ తీసుకుంటాం. లోపల ఇంకా 3 ఉన్నారని చెప్పి తెలుసు, 3 to 4 మెంబర్స్ ఉన్నారని చెప్పి తెలిసింది. మన టీమ్స్ లోపల వెళ్ళడానికి బట్ బాగా పొగమున్న వల్ల రెస్క్యూ చేయలేకపోతున్నాం. అంటే ఎవరికి క్లారిటీ లేదు అంటే ఇంకా 1 hour పైన పడుతుందని చెప్పి చెప్తున్నారు. మనం అన్ని రకాల మనము ఆ రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కింద నుంచి స్టార్ట్ అయింది, కింద కావడంతోనే మనకు బాగా పొగం రావడం జరిగింది. అది ఇంకా అది ఎందుకు అయిందని చెప్పి మనం తర్వాత ఎంక్వైరీ చేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.